ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం స్వాతంత్రానంతర కాలంలో తెలుగు భాష గురించి తెలుసుకుందాం. అంతకుముందు వీడియోలలో మనం 1933లో అభినవాంధ్ర కవి పండిత సభ పాఠశాల విద్యాలయాల్లో వ్యవహారిక భాషా బోధన మాధ్యమంగా ఉండాలని తీర్మానించింది అని తెలుసుకున్నాం కదా, గిడుగు రామ్మూర్తి పంతులు గారిది అంతకుముందు వీడియోలో. ఇప్పుడు మనం స్వాతంత్రానంతర కాలంలో తెలుగు భాష గురించి తెలుసుకుందాం. మళ్ళీ భాషా రూపాలు, వాటి గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత పాఠశాల స్థాయి వరకు తెలుగు భాష మాధ్యమ భాషగా ఉన్నప్పటికీ పాఠ్యపుస్తకాలన్నీ సరళ గ్రాంధికం లేదా శిష్ట వ్యవహారిక భాషలోనే ఉండేది. 1964లో త్రివి యూనివర్సిటీ తిరుపతిలో జరిగిన సమావేశంలో మాతృభాషేతర గ్రంథాలన్నీ ఏ భాషలో రాయాలని తీర్మానించింది. ఆధునిక వ్యవహారిక భాష. నెక్స్ట్, స్వాతంత్రానంతరం కూడా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఇంగ్లీష్, తెలంగాణ ప్రాంతాల్లో ఉర్దూ అధికార భాషగా కొనసాగింది. 1986లో ఎన్టీఆర్ గారు రాష్ట్ర స్థాయిలో అన్ని శాఖల్లో 1 సంవత్సరంలోగా తెలుగును సంపూర్ణంగా అమలు చేయాలని జీవో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత 1966లో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టం ప్రకటించిన 2005 జూన్లో ఆ చట్టం అమల్లోకి వచ్చింది. తెలుగు భాషకు ప్రాచీన హోదా ప్రకటించింది 2008. తెలుగు అకాడమీని స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసింది 1974. భాషా రూపాలు, వివిధ వర్గాలు, వృత్తుల వారి భాష.